కాకినాడ జగన్నాథపురంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ధార్మిక పరిషత్ల ఆధ్వర్యంలో ధర్మ ప్రచార వారోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయని దేవస్థానం ఈవో ఎస్ సత్యవాణి తెలిపారు. శనివారం జగన్నాథపురంలోని వలందపేటలో గల శ్రీకృష్ణుడు ఆలయ ప్రాంగణంలో గోపూజ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రధాన అర్చకులు పొందూరు రంగాచార్యులు శాస్త్రోక్తంగా గోపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో సత్యవాణి అర్చకులు రంగాచార్యులు మాట్లాడుతూ ఈ నెల 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు ధర్మ ప్రచార వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ జగన్నాథం విజయ్ కుమార్, ట్రస్ట్ బోర్డు సభ్యులు గుండవరపు లక్ష్మీ కొండలరావు, పేర్ల కాశీరత్నం, తలాటం గోవిందరాజులు, పెండం వీరవెంకట సత్యనారాయణ, కింతాడి లావణ్య, బొడ్డు ధనలక్ష్మి, కనిగళ్ల నాగమణి, దాసరి వెంకన్న పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. 30వ తేదీ వరకు ఘనంగా నిర్వహించమని మా దేవాదాయ ధర్మాదాయ శాఖ సంబంధించిన మినిస్టర్ గారు మరియు కమిషనర్ గారు మాకు సర్క్యులర్ ఇష్యూ చేసిన సందర్భంగా మా స్వామివారి యొక్క అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం తరపున ఈరోజు కాకినాడ గ్రామంలో వలందపేట అనే ఈ గ్రామంలో శ్రీకృష్ణ మందిరంలో గోపూజను ఘనంగా నిర్వహించడం జరుగుతున్నది. కాబట్టి 50 మంది భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ స్వామివారి కృపకు బాధ్యులు కావాల్సిందిగా కోరుచున్నాం. 1వ తారీఖు దగ్గర నుంచి 30వ తారీఖు వరకు కూడా కార్యక్రమాలు వివిధ గ్రామాలలో వివిధ ప్రదేశాల్లో 7 చోట్ల కార్యక్రమం జరిపించి అందరికీ కూడా ఈ దేవస్థానం గురించి ప్రచార కార్యక్రమాన్ని చేయాలనే ఉద్దేశంతో మంచి సంకల్పంతో గవర్నమెంట్ వారు దేవాదాయ శాఖ వారు నిర్ణయం చేశారు. కాబట్టి మన దేవస్థానం తరపు నుంచి ఈ వలందపేటలో ఉన్నటువంటి శ్రీకృష్ణ మందిరంలో ఈరోజు గోపూజ కార్యక్రమాన్ని మేము ప్రారంభం చేసుకుంటున్నాం. గోపూజ కార్యక్రమం ప్రారంభం సమయంలో ముందు విశ్వక్షేణ ఆరాధన పూజా కార్యక్రమం నిర్వహించాం. ఇప్పుడు గోపూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. జై శ్రీమన్నారాయణ. ఈ కార్యక్రమానికి 50 మంది భక్తులు వచ్చి గోపూజ కార్యక్రమంలో పాల్గొని ప్రదర్శన చేసి ఆ యొక్క గోమాత యొక్క అనుగ్రహం తీసుకుని తీర్థప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాం. దేవాదాయ ధర్మాదాయ శాఖ ధార్మిక పరిషత్ శ్రీ వెంకటేశ్వర స్వామి ధర్మ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈ నెల 1వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ధర్మ ప్రచార వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో మొదటిగా గోపూజ నిర్వహించడం జరుగుతుంది. మన జగన్నాథపురం వెంకటేశ్వర స్వామి ఆలయం తరపున మన వలందలపేటలో వేయించేసి ఉన్న శ్రీకృష్ణ మందిరంలో ఈ గోపూజ నిర్వహించడం జరుగుతుంది. దీన్ని మన చైర్మన్ గారు ఈవో గారి సమక్షంలో గోపూజ నిర్వహించడం జరుగుతుంది.